మంత్రి కొండా సురేఖని బర్తరఫ్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏ ఒక్క బీసీ నాయకులు కూడా దీన్ని ఖండించలేదు. క్యాబినెట్లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ సపోర్ట్ కూడా కొండా సురేఖకి లేదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు పొన్నం ప్రభాకర్ గారు? ఏకైక బీసీ మహిళగా ఉన్నది కదా క్యాబినెట్లో. మీరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కదా, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి కదా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? జాజుల శ్రీనివాస్ గౌడ్ మీరు ప్రభుత్వంపై యుద్ధం చేసినట్టు యాక్టింగ్ చేస్తుంటారు కదా, కొండా సురేఖ మీద ఇంత పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? తెలంగాణలో మీరు పోరాటాలు చేయాలి, మొత్తం బీసీ నాయకులకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని కొట్లాడే సోకాల్డ్ బీసీ నాయకులు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఆర్ కృష్ణయ్య ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు కొండా సురేఖను బర్తరఫ్ చేయాలనే స్టేట్మెంట్ వచ్చినప్పుడు అగ్రకుల నాయకులందరూ కొండా సురేఖ మీద కుట్రలు చేసి సస్పెండ్ చేయాలి, పార్టీ లైన్ దాటి మాట్లాడుతుందని చెప్పి ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్నప్పుడు బీసీ నాయకులందరూ కళ్ళు మూసుకున్నారా? అంటే కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఇక మొత్తం పార్టీ మొత్తం ఇక మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఇది పెద్ద సమస్య. ఒక తీన్మార్ మల్లన్న తప్ప ఎవరు మాట్లాడుతున్నారు? తీన్మార్ మల్లన్న ఒక్కడే దీన్ని ఖండిస్తున్నాడు. ఆయన బీసీ కాబట్టి, ఆయన ఒరిజినల్ బీసీ కాబట్టి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన కొట్లాడుతున్నాడు. బీసీ మహిళని ఎట్లా మీరు బర్తరఫ్ చేస్తారు, చేసి చూడండి దమ్ముందా మీకు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒరిజినల్ బీసీ కాబట్టి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఇప్పుడు ఆమెకు పోయేది ఏం లేదు, మళ్ళా బంపర్ మెజార్టీతో మళ్ళా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుంది. ఆమె కూతురు కొండా సురేఖ కూతురు కూడా మళ్ళీ గెలుస్తుంది, పరకాలు బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా లేదు, కానీ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాలలో బంపర్ మెజార్టీతో సుష్మిత గెలవబోతుంది. రేవంత్ రెడ్డి చేసిన ఒక చిన్న టంగ్ స్లిప్ వల్ల ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే కాబోతుంది. సో ఈ సోకాల్డ్ బీసీ లీడర్లు అందరూ కూడా మీరు నిద్రపోండి. మీరు బీసీల గురించి మాట్లాడొద్దు. ఇంకొకసారి బీసీల గురించి మాట్లాడి శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ మీరంతా. ఇంత పెద్ద ఎత్తున ఒక బీసీ మహిళ మీద కుట్ర జరుగుతుంటే మాట్లాడకుండా రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టే బ్యాచ్ మీరంతా కూడా. ఇట్లాంటి బీసీలను కదా ఓడగొట్టాల్సిన అవసరం ఉంది ప్రజలు. కాబట్టి బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బీసీ నాయకులు, ఒరిజినల్ బీసీ నాయకులు అందరూ కూడా కొండా సురేఖకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది.